అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందమైన రోజు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన పార్టీలో కష్టపడి అనేక సమస్యలు ఎదుర్కొని ప్రతిపక్షం అనేక పోరాటాలు అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకి మన అనంతపురం నియోజకవర్గంలో దాదాపుగా 7 మందికి రాష్ట్ర కమిటీలో పదవులు దక్కాయి. చాలా ఆనందకరం. ముఖ్యంగా మా సిమెంటు పొలన్న బావగారికి రాష్ట్ర కార్యదర్శిగా రావడం మా వడ్డ కులస్తులకు కానీ మాకు కానీ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కష్టపడినోళ్ళకి ఫలితం ఉంటుందన్న వాస్తవాలు, కష్టపడిన ఫలితం ఉంటుందనేది వాస్తవం. అందుకే మన తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తిస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ ఇదే అని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన నిన్నటి రోజు వచ్చిన మన లిస్టులో రాష్ట్ర కార్యదర్శిగా మన దేవర్ల మురళి గారికి, అదే వీడియో కోఆర్డినేటర్గా మరియు రాష్ట్ర కార్యదర్శిగా బివి వెంకటరామునికి, అదేవిధంగా మన సిమెంటు పోలన్న గారికి రాష్ట్ర కార్యదర్శికి ఇవ్వడం చాలా ఆనందకరం. ఎందుకు ఆ కమ్యూనిటీకి రావడం చాలా ఆనందకరం. అదేవిధంగా బీసీలకే ప్రాధాన్యతని చూపిన మన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చూపిన మాట ప్రకారమే చేసిన పార్టీలో అయితే ఏమి, నామినేట్ పదవుల్లో అయితే ఏమి, ప్రతి ఒక్కటి అనుకూలంగా చేస్తున్న పార్టీ ఏదప్ప అంటే మన తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నిన్నటి రోజు వచ్చిన ఈ మా బావగారికి వచ్చిన రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా మా బావగారికి, మా వడ్డే సిమెంటు పోలన్న గారికి నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఈరోజు మన సంఘం ఆఫీసులో ఆయనకు సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి పోస్టులు ఇంకా ఉన్నతమైన పోస్టులు రావాలని, పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఉన్న వ్యక్తికి ఇలాంటి రావడం ఇంకా ముందుకు ఉన్నతమైన పదవులు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అదేవిధంగా దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మన నారా లోకేష్ గారికి, అదేవిధంగా పల్లా శ్రీనివాసులు గారికి, మన అనంతపురం పార్లమెంటు ఎంపీ గారికి, ముఖ్యంగా మన నియోజకవర్గంలో కష్టపడి గుర్తించి మన లీస్ట్ పంపించిన వ్యక్తి ఎవరో అంటే మన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా కష్టపడిన వ్యక్తులకి ఇంకా ముందు రాబోయే కాలానికి మంచి ఉన్నతమైన పదవులు రావాలి. తెలుగుదేశం పార్టీలో మెయిన్ పార్టీలో మా వడ్డేర కమ్యూనిటీకి మంచి గుర్తింపించింది. చాలా ఆనందకరం. వడ్డేర కులసం తరపున హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో కానీ మాకు మంచి గుర్తింపు ఇవ్వాలని, కార్పొరేటర్ అయితేమి, డిప్యూటీ మేయర్ అయితేమి, మేయర్ అయితేమి రాబోయే ఎలక్షన్లో కానీ మాకు మంచి గుర్తింపు ఇస్తారని ఆశిస్తూ మా వడ్డేర కమ్యూనిటీని గుర్తించినందుకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అనంతపురం జిల్లా అంటే బీసీలో ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి బీసీలకి ఇప్పుడు మన అనంతపురం జిల్లాకి ప్రత్యేకంగా న్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పదవులు బీసీలకి కేటాయించడము జరుగుతుంది. ఇదే విధంగా కూడా ఇదే మన టీడీపీ పార్టీలో బీసీలకి ఎన్నో పదవులు చేసుకుంటున్నారు. అదే పార్టీ వైసీపీ పార్టీలో మాత్రము బీసీలకి అంత ఐక్యత, ఇంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ మన ఎన్టీ రామారావు గారు అదే పనిగా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీని ఆ రోజు తెలియజేయడం జరిగింది. అందుకే ఈరోజు బీసీలకు పెద్దపీట వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారేమో, నారా లోకేష్ గారు అయితేమి ఎన్నో ఇప్పుడున్న 2 ఏళ్లకే ఎన్నో పదవులు అనుభవిస్తున్నారు. కాబట్టి ఎంతో మంది ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటూ పోలన్న గారికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడము జరిగింది. ఇంకా ఎన్నో పదవులు పొందాలని కోరుకుంటూ